ఇప్పుడు నార్మల్గా సార్ అంటే వేరే దేశాల్లో కూడా ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థియరీస్ అని అదని ఇదని మాట్లాడుతూ ఉంటారు నార్మల్గా క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్ కంట్రీస్ కావచ్చు ఇస్లాం ఏదైతే దీని గురించి పునర్జన్మ అనేది ఒక విశ్వ సిద్ధాంతం. అదే అక్కడ అంతటా నమ్మిన వాళ్ళు అంటే ఎవరు ప్రపంచం మొత్తం నమ్మినా కూడా భారతదేశం విషయానికి వచ్చేసరికి ఇది కేవలం సనాతన ధర్మానికి హిందుత్వానికి సంబంధించింది అని అసలు దాని అసలు నీకు దాని మీద పరిశోధనలు చేసినటువంటి వాళ్ళు మొత్తం ఫారినర్స్. అదే కదా ఒక ఆయన 6,000 కేసుల్ని ఆయన రికార్డ్ చేశారంట. 6,000 కేసులు రికార్డ్ చేశాడు. అవును, పునర్జన్మకు సంబంధించిన నిజం. అవునబ్బా, ఇప్పుడు ఒకటి ఇట్స్ యూనివర్సల్ ట్రూత్ అది. అది భారతదేశం అయినా అమెరికా అయినా ఇంగ్లాండ్ అయినా జర్మనీ అయినా లేదు కమ్యూనిస్ట్ దేశం చైనా అయినా సరే ఆ సిద్ధాంతమే. అవునా కదా? అవును. సేమ్ కర్మ సిద్ధాంతం కూడా. అంటే దీన్ని బట్టి నువ్వు ఇది ఒక్క చిన్న ఇది చాలు. సరేనబ్బా, నేను కొంచెం సేపు నువ్వు ఇస్లాం అనుకో. ఓకే, కొంచెం సేపు. ఇస్లాంలో దేవుడు అందరికీ సమానమే కదా. మరి కొందరిని వికలాంగులుగా, కొందరిని డబ్బు లేనివాడుగా, కొందరిని ధనవంతులుగా, కొందరిని అందగాళ్ళుగా, కొందరిని కురూపులుగా ఎందుకు పుట్టించాడు భగవంతుడు? ఇంకొక ప్రశ్న యాడ్ చేస్తాను నేను దీంట్లో. నాది నేనే చెప్పు. అంటే ఒకే జీవితం ఒకే దేవుడు అనుకున్న వాళ్ళు, నేను అందుకే అడుగుతున్నది, కొంతమందిని స్వర్గానికి అంటే వాళ్ళు అనుకునే స్వర్గానికి ఎందుకు పంపుతారు, మిగిలిన వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారు? అరే ఎక్కడికైనా పోనీ కానీ ఇస్లాంకు నేను ఇప్పుడు చచ్చిన దానికి ప్రశ్న, చచ్చిన తర్వాత ప్రశ్న అది. ముందు పుట్టిన ప్రశ్నకి చెప్పమను. ఏమన్నా ఉందా దానికి సమాధానం చెప్పగలరా? క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ దెర్ ఈస్ నో ఆన్సర్ ఫర్ దట్. ఓకే, బట్ దెర్ ఈస్ అన్ ఆన్సర్ ఇన్ సనాతన ధర్మ, దట్ ఈస్ పునర్జన్మ, కర్మ. వాడి కర్మ వల్ల వాడట్ట పుట్టాడు. సరిపోతుంది. కానీ దేవుడు అట్టు పుట్టించాడు అనేదానికి దేవుడికి వీడి మీద ఎందుకు అంత కక్ష? ఒకే జన్మ కదా ఉండేది. అవును, అంతే సార్. సో అక్కడ దొరకని సమాధానాలు, ప్రశ్నలకు దొరకని సమాధానాలు ఇక్కడ అద్భుతమైన రీజన్స్తో సహా ఇచ్చున్నారు. నువ్వు కొంచెం మన ఆధ్యాత్మిక ధర్మం, మన సనాతన ధర్మం యొక్క మూలాల్లోకి కానీ వెళ్తే ప్రతి ప్రశ్నకి నీకు సమాధానం దొరుకుతుంది. అందుకనే మన శాస్త్రాలన్నీ కూడా ప్రశ్నలతోనే మొదలవుతాయి. నువ్వు చూడు, ప్రతి శాస్త్రం ఫస్ట్ ప్రశ్నతోనే మొదలవుద్ది. దాంట్లో నువ్వు ప్రశ్నించకూడదు నాన్న. అంటారు ప్రశ్నిస్తే నీకు సాతాను పట్టినట్టు. కానీ ఇంత ఉన్నప్పటికీ స్టిల్ ఇప్పటికీ చూస్తే సార్ మన దేశంలో ముఖ్యంగా దాదాపుగా అంటే 2011 లెక్కల ప్రకారమే 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు. ఇప్పుడు మరి 2025కి వచ్చింది, మళ్ళీ జనాభా లెక్కలు ఒకసారి తీసుకొస్తే ఇంకెన్ని రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు అవుతారో తెలియదు. చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు చూసినా కూడా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసినా చాలా చోట్ల కన్వర్షన్స్ అనేవి చాలా పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి. ఇక్కడ కూడా జరుగుతున్నాయి. లవ్ జిహాద్ కేసులు జరుగుతున్నాయి. చాలామంది అమ్మాయిలు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎవడి కర్మకి ఎవడ బాధ్యుడు? అలా అనుకుని సూట్ కేసుల్లోనో లేకపోతే ఫ్రిడ్జుల్లోనో ఎడారుల్లో టెర్రరిస్టుల కబంధ హస్తాల్లోనో పడడానికి ఉవ్విళ్ళూరేటటువంటి వాళ్ళు ఎవడు చేసుకున్న కర్మది. అంటే అలా అనుకోని వదిలేయడమేనా? ఇప్పుడు నీకు చెప్పామబ్బా, ఇది నాయన ఇది మంచి దారి కాదు, ఇది చెడ్డదారి అని. వినకపోతే ఎవడేం చేస్తాడు? ఎవడు చేస్తాడు చెప్పు? ఇప్పుడు దాకా కర్మ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుకొని మనం బాధపడితే అట. ఎస్, యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ. నేను అందుకే చెప్తున్నా, చెప్పాడు కదా, అదే చెప్తున్నా. నువ్వు చెయ్యి, నీ కర్మ చెయ్యి.
వాళ్ళని హెచ్చరించు, వాళ్ళని ఎలివేట్ చేయి. కానీ పొయ్యారని బాధపడితే ప్రయోజనం లేదు. పోవడం అనేది వాళ్ళ కర్మ. కానీ పోవడం వాళ్ళ కర్మ పక్కన పెడితే మన కర్మకు వస్తుంది సార్. ఏం కాదు. ఎందుకు అంటే ఎందుకో చెప్తా నేను, అది కూడా చెప్తా నేను. ప్లీజ్ ఏం చెప్తాను? మీకు తెలుసు ప్రత్యేకంగా నేను ఇప్పుడు కాదు సి దెర్ ఇస్ ఎ టైం రాక్షస ప్రవృత్తులు పెరుగుతూ ఉంటాయి. అండ్ దేనికైనా ఒక స్థాయే ఉంటుంది. ఇది విశ్వనటన, పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. ఈ ప్రపంచం అంతా, ఈ విశ్వమంతా కూడా ద్వంద్వ ప్రవృత్తి కలిగినటువంటి విశ్వం, మంచి చెడు. నువ్వు ఎందుకో నీ మనిషి నీలో ధన రుణ బ్రెయిన్లో 2 భాగాలు ఉంటాయి, తెలుసా నీకు? అందుకే మనది అర్ధనారీశ్వర తత్వాన్ని మన వాళ్ళు చెప్పింది అదే. సో ఇది నీకు చెడు పెరుగుతూ ఉన్నప్పుడు దీన్ని కొంచెం ఇంకొక ఇదిలో చెప్పాలా అనంటే, సూక్ష్మ లోకాల్లో ఈ రెండిటికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇది పాజిటివ్ నెగిటివ్స్ మధ్య. ఎప్పుడైతే నెగిటివ్ అక్కడ విజయాన్ని సాధిస్తుందో ఈ లోకంలో దాని ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే పాజిటివ్ సూక్ష్మ స్తరాల్లో విజయాన్ని సాధిస్తుందో అప్పుడు ఇక్కడ కూడా పాజిటివ్నెస్ వస్తుంది. ఇప్పుడు పాజిటివ్నెస్ జరుగుతూ ఉంది. బాగుంది సమాధానం. లేదు, నిజంగా నువ్వు గమనించు. ఒక 15 సంవత్సరాల క్రితం భారతదేశం, 15 సంవత్సరాల తర్వాత భారతదేశం. అవును, వచ్చింది సార్. అండ్ యాటిట్యూడ్స్ గమనించు ప్రజల. నాకు ఇంకొక విచిత్రమైన, అంటే నేను గమనిస్తున్న విషయం అయ్యా, నేను 67 ఏళ్ళు నాకు సార్. ఓకే సార్, నేను ఏదో ఇట్లా ఉపన్యాసాలు ఇస్తూ తిరుగుతూ ఉన్నా. నేను నీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతావు. ఎక్కువ నా దీనికి కనెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరు? యూత్ కనెక్ట్ అవుతున్నారు. ఒక ముసలాడు చెప్పే మాటలకి యూత్ కనెక్ట్ అవుతున్నారంటే ఎందుకు కనెక్ట్ అవుతున్నారు? వాళ్ళల్లో ఉండేటటువంటి అర్జీకి సమాధానాలు నా దగ్గర దొరుకుతున్నాయి. అవునా కదా? నిజం. అంటే దాని అర్థం ఏంది? పాజిటివ్ థింగ్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎస్, అట్లని కళ్ళు మూసుకొని ఉండకూడదు. నువ్వు చేయాల్సినటువంటి యుద్ధం నువ్వు చేయాల్సిందే. నువ్వు ఎందుకు వచ్చావో ఆ పని పూర్తి చేయాల్సిందే. ఖచ్చితంగా సార్. అండ్ కొంచెం సేపు మీ గురించి మాట్లాడుకుందాం సార్. బాబాయ్, నా గురించి ఏం లేదా? కొంచెం మాట్లాడుకుందాం. యా, మీ అంటే అమ్మ నాన్న గురించి. అండ్ మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు? మా అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు. వారేవా. మా నాన్నగారు తెలుగు లెక్చరర్, అమ్మ హిందీ టీచర్. అందుకని ఆ 2 భాషల్లో నాకు కొంచెం అనర్గళంగా ప్రావీణ్యం అని అనలేను కానీ మంచి ప్రవేశం. అండ్ ఇద్దరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు. ఎక్కడ సార్? కావలి. నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి మా స్వగ్రామం. అండ్ నేను చదివింది జవహర్ భారతి కాలేజీలో. అది పూర్తి కమ్యూనిస్ట్ కాలేజీ. ఎక్కడ దాకా? డిగ్రీలో ఏం చదివారు సార్? డిగ్రీలో BA EAS. ఓకే. ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్. నీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాను. నాకు ఆర్ట్ అంటే బాగా ఇష్టం. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. బాగుంది. బాపు గారు మా గురువు గారు. నేను ఆయనకి ఏకలవ్య శిష్యుడిని. తర్వాత అఫ్కోర్స్ నేను ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఆయనతోటి పరిచయం అయింది. విచిత్రమైన విషయం ఏంటంటే, ఇది కూడా నీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా. మా అమ్మ నాన్న ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు చేసేవాళ్ళు. మా నాన్నగారు సాహిత్యంలో మంచి ఇది. అండ్ హిందీ, ఇంగ్లీష్ ఈ 2 వాళ్ళ స్పెషాలిటీసు. మా మొత్తం కుటుంబంలో ఎవ్వరికి ఆర్ట్ అంటే తెలియదు. నేను చక్కగా బొమ్మలు వేసేవాడిని.
ఎట్టొచ్చింది నాకు ఆ స్కిల్? అంతే. మా నాన్న చెప్పేవాడు, మీ వాడు బాగా బొమ్మలు వేస్తాడా అని. అంటే నీకు అలవాటు ఉందా బొమ్మలు వేయడం, నీ దగ్గర నుంచి వచ్చిందా వాడికి అని అడిగితే ఎవడైనా ఆయన చెప్పేవాడు అనమాట. చిన్నప్పుడు మా సార్ వాళ్ళు నన్ను అరే గుర్రం బొమ్మేరా అనేవాళ్ళు బోర్డు మీద. నేను వెళ్ళి బొమ్మేసి గుర్రం అని రాసేవాడిని కింద. నాన్నగారి పేరు సార్ పచ్చిపులుసు వెంకటేశ్వర్లు. 25 పుస్తకాలు రాశారు తెలుగులో. చమత్కారం. అది అందుకే చెప్తున్నది. సో నేను బొమ్మలు చెక్కుతాను కూడా. నేను దానికోసం ఆగమం నేర్చుకున్నానయ్యా, ఆగమాలు చదువుకున్నా. నేను అట్లా చదువుతూ ఇది కావడం వల్లనే నేను కొంచెం ఆధ్యాత్మికతను గురించి, వాటి గురించి, సాధనల గురించి, వాటి గురించిన అవగాహన ఏర్పడింది నాకు. అండ్ తర్వాత ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. అండ్ అక్కడి నుంచి నేను మెడికల్లో పనిచేశాను సెంట్రల్ గవర్నమెంట్లో. ఏ ఇయర్లో సార్? నేను 78లో. తర్వాత వదిలేసి నాకు క్రియేటివ్ ఫీల్డ్ బాగా ఇష్టం. క్రియేటివ్ ఫీల్డ్ బ్రెయిన్లో ఉన్నాం కదా, నిలవదు కదా. ఏ జాబ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. తర్వాత హైదరాబాద్లో ఒక స్టూడియో స్టార్ట్ చేశాను. డాక్యుమెంటరీస్ అవి చేసేవాడిని, అడ్వర్టైజ్మెంట్స్, డాక్యుమెంటరీస్ అవి చేసేవాడిని. సినిమా వైపు ఎప్పుడు వెళ్ళాలనిపించలేదు మీకు? మా వాళ్ళందరికీ కనెక్టివిటీ ఉంది, కానీ నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది. నేను పోయి ఎవరిని అడగను, నువ్వు ఇస్తే తీసుకుంటా. సరే, అది చాలు ఆగిపోవడానికి కొన్ని విషయాల్లో, ముఖ్యంగా సినిమా విషయంలో. అంతే, ఇస్తే తీసుకుంటాను, చెప్తే చేస్తాను అంతే. అది కూడా నేను నా డబ్బుల విషయంలో కూడా. సో సినిమా వైపు నిజంగా వెళ్ళాలనే ఆలోచన అయితే ఉండిందా? నాకు ఎప్పుడు అంత అంటే ఆలోచన అయితే ఉండేది, కానీ అది దానికి పెద్ద ప్రాధాన్యత ఏం లేదు. ఇప్పుడు నాకు సినిమా వాళ్ళతో కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే. కానీ ఎంఎస్ రెడ్డి గారు తెలుసు కదా, ఎంఎస్ రెడ్డి గారు నాన్నగారికి మంచి స్నేహితులు. ఆయన అనేవాడు. అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు. అవకాశం అయితే ఉండింది, మీరు ప్రయత్నం చేస్తే చాలా గట్టిగానే. మా నాన్నకి ఎందుకో నేను అటు వెళ్ళడం అంత ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఓకే, ఓకే, ఫైన్, సూపర్ సార్.